బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జిల్లాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ను మొద్దు నిద్ర లేపిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్ కు మిగులు జిల్లాలోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేశామన్నారు. మళ్లీ అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు అని ప్రశ్నించారు హరీష్ రావు. చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా అని నిలదీశారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం బనకచెర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదన్నారు. ఏపీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి వెళ్లే కంటే ముందే ఎపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలనే సోయి కూడా రేవంత్కు లేదన్నారు హరీష్ రావు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటిపారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని మండిపడ్డారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా అన్నారు హరీష్ రావు. నువ్వు మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచెర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.